హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియూస్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మన తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో రిజర్వేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా నార్మల్ టికెట్ కూడా ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాము. గద్వాల్ రైల్వే స్టేషన్లో అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా మీరు, గద్వాల్ రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉంది. మనకి పార్కింగ్ కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి. ప్లేస్ కూడా చూసుకున్నట్లయితే చాలా పెద్దగా మనకు కనిపిస్తూ ఉంది. అది కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆటోస్ కూడా మనకు ట్రైన్ నుంచి బయటికి వచ్చిందాడే ఆటోస్ కూడా ఇక్కడ చాలానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు వెళ్ళడానికి 20 రూపాయలు చొప్పున తీసుకుంటారు. ట్రైన్ వచ్చింది కాబట్టి చూడండి ఎట్లా మనకు కనిపిస్తుందో కూడా చూస్తున్నాం. చాలా మంది ప్రజలు కూడా వెళ్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాధారణ మరియు రిజర్వేషన్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏటీవీ మిషన్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. టికెట్ కూడా ఆన్లైన్ ద్వారా మన పేమెంట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్ అండ్ రిజర్వేషన్ టికెట్ కౌంటర్ కూడా మనకు కనిపిస్తుంది చూడండి. 24 అవర్స్ జనరల్ టికెట్ అయితే 24 అవర్స్ ఉంటుంది. అదే విధంగా మనకు రిజర్వేషన్ కౌంటర్ వచ్చేసి గద్వాల్ రైల్వే స్టేషన్ లో మార్నింగ్ 8 గంటల నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా 2:15 నుంచి మనకి ఈజీగా 6 గంటల వరకు అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అది కూడా చూస్తున్నాము. ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ సోమవారం నుంచి శనివారం వరకు, సోమవాर से शनिवार तक, అది మండే టు సాటర్డే రిజర్వేషన్ ఏ విధంగా తీసుకోవాలి, తాత్కాల్ దరఖాస్తు ఫారం కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీగా ఉంటుందని చూస్తున్నారు. ఇక్కడ మనం లోపల చూసుకున్నట్లయితే ఇక్కడ ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ పార్సల్ ఆఫీస్ కూడా ఉంది చూడండి. పార్సల్ ఆఫీస్ పక్కనే మనకు రిజర్వేషన్ అయినటువంటిది ఉంది. ఆ రిజర్వేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు పట్టాలు కూడా చూసుకుంటే 1, 2, 3 పట్టాలు ఉన్నాయి. థర్డ్ ప్లాట్ఫామ్ మీద మనకి ఒక ట్రైన్ కూడా ఆగి ఉంది. అది కూడా మనం చూస్తున్నాము. మీరు చూశారు కదా ఏ విధంగా ఉంది. ఇక్కడ రిజర్వేషన్ ఏ విధంగా తీసుకోవాలి, రిజర్వేషన్ టికెట్ ఏ విధంగా తీసుకోవాలి, జనరల్ టికెట్ ఏ విధంగా తీసుకోవాలి, అదే విధంగా మనకు తాత్కాల్ ఏ విధంగా ఉంటది, మనము నార్మల్ టికెట్ కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటిది కూడా ఈ వీడియోలో క్లియర్ గా చూశారు. సో నెక్స్ట్ వీడియోలో కూడా మనకి రైల్వేలో ఇంకా ఏమన్నా యాప్స్ ద్వారా మనము ఆన్లైన్ ద్వారా ఏమన్నా మనము రిజర్వేషన్ చేసుకోవచ్చా అనేటువంటిది, టికెట్ ఏమైనా తీసుకోవచ్చా అనేటువంటిది కూడా, అది కూడా మనము నెక్స్ట్ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాము. అయితే మీరు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. నా ఛానల్లో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.